ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. సుకుమార్ గారు రాసే నార్మల్ తెలుగుని దాన్ని చిత్తూరు స్లాంగ్లోకి కన్వర్ట్ చేయడానికి సో ఎలా ఉండేది ఏంటి? మీరు ఏమన్నా కొన్ని వర్డ్స్ ఏమన్నా మీరు మింగిల్ చేసేవాళ్ళ ఏంటి? కొన్ని ఎక్స్ట్రా కూడా యాడ్ చేసేవాళ్ళం. కొన్ని పదాలు కొన్ని ఏమైనా మామూలుగా ఉన్న డైలాగు, ఇప్పుడు ఏదైనా చిన్న డైలాగు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాడిని తీసుకొని రా అంటే పోయి తీసుకురాపో, అట్లా మనం వెళ్ళి చోట పోయి ఇట్లా కొన్ని పదాలని మనం చిత్తూరులో ఏమంటాం, మన విలేజ్లో ఏమంటాం అట్లా చెప్పేవాళ్ళం. అది కాకుండా ఇంకా ఏదైనా కొంచెం మనం మామూలుగా ఒక్కోసారి సార్ ఏం చెప్తారంటే, ఇప్పుడు నువ్వు ఈ క్యారెక్టర్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ షికావత్ క్యారెక్టర్ కాదు కానీ ఆయన నార్త్ ఇండియన్ కాబట్టి అజయ్ గారి క్యారెక్టర్, రావ రమేష్ గారి క్యారెక్టర్, ఇలాంటిది ఏదైనా ఒక క్యారెక్టర్ ఉంటే, ఇప్పుడు నువ్వు ఆ క్యారెక్టర్ అనుకోరా, నువ్వు వచ్చావు, ఇప్పుడు ఏదో సీన్ ఇది జరుగుతుంది, నువ్వైతే ఎలా బిహేవ్ చేస్తావు, నువ్వైతే ఎలా రియాక్ట్ అవుతావు అని మా స్లాంగ్ డిపార్ట్మెంట్కి వర్క్ చేసే వాళ్ళు ఆల్మోస్ట్ చరణ్ కూడా ఆర్టిస్ట్, నేను కూడా ఆర్టిస్ట్, అలేకి అనే అమ్మాయి కూడా ఆర్టిస్ట్. సో మేము బేసిక్గా యాక్టర్స్ కాబట్టి మేము ఫ్లోలో మా చిత్తూరు డిస్టిక్ యాక్సెంట్లో ఫ్లోలో మేము ఎలా చేస్తే అది చూసి సార్ బాగుందని చెప్పి దాన్ని అలా రికార్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ డైలాగ్స్ కింద రాయించేవాళ్ళు. సో అట్లా న్యాచురల్గా మాకు ఏమనిపిస్తే అది మేమేం చెప్తే అది అలా మేము చెప్పేస్తాము. సో దానికి సార్ మళ్ళీ మెరుగులు రుద్దుతారు. ఓకే, ప్లస్లు మైనస్లు దాన్ని కొంచెం కట్ చేయడం, క్రాప్ చేయడం అన్నీ చేసి దానికి డిజైన్ చేసి ఇది డైలాగ్ అని సార్ ఫైనల్ చేస్తారు. ఓకే. అసలు సుకుమార్ గారు రైటింగ్లో అయితే మన పాత సినిమాలో డైరెక్టర్స్ ఉంటారు కదా, ఆన్ సెట్లోకి వెళ్ళిన తర్వాత కూడా చేంజెస్ అనేది కూడా చేసి ఇంకా కొంచెం బ్యూటీ వచ్చే యాడ్ టైప్లో చేస్తూ ఉంటారని విన్నాను. ఎంతవరకు నిజం? 100% నిజం. ఓకే, అందరికీ తెలిసిందే అది. సార్ రాసుంటారు ఆల్రెడీ, ఇప్పుడు డైలాగ్ వర్షన్ అంతా వచ్చేస్తుంది ఆల్రెడీ ఉంటుంది, కానీ దాన్ని సెటిల్కి వచ్చిన తర్వాత కూడా ఇంకా దాన్ని బెటర్మెంట్ కోసం ట్రై చేస్తూనే ఉంటారు. టేక్కి వెళ్ళే ముందు వరకు ఇంకా బెటర్మెంట్ కోసం ఇది బాగుంది, దీనికంటే ఇది బాగుంది, 20 వర్షన్స్ రాస్తారు. 20 వర్షన్స్ మ్యాక్సిమం. ఒక్కోసారి ఒకే డైలాగ్ని ఇలా చెప్పొచ్చు, ఇలా చెప్పొచ్చు, ఇలా చెప్పొచ్చు అని ఎంత తపన పడతారంటే, అంత తపన పడే డైరెక్టర్ నేను ఎప్పుడు చూడలేదు. నేను పనిచేసిన చోట ఈజీ గోయింగ్ సింపుల్గా అయిపోద్ది. డైలాగ్ వచ్చిందా, పేపర్ వచ్చిందా, ఆర్టిస్ట్కి ఇచ్చేసారా, టేక్ వెళ్ళిపోతుంది, ఇది ఎలా ఉంటుంది. ఆయన అలాగే ప్రతి చిన్న సీన్ కానీ చిన్న డైలాగ్ కానీ చాలా కష్టపడతారు, దానికోసం చాలా తపన పడతారు. ఫైనల్గా ద బెస్ట్ అవుట్పుట్ తీసుకొచ్చిన తర్వాతే టేక్ వెళ్తారు. అరే, అల్లు అర్జున్ గారు ఈ చిత్తూరు స్లాంగ్ నేర్చుకోవడానికి కానీ సో అది పలకడానికి కానీ సో ఆయన ఏమైనా కష్టపడ్డారా ఎప్పుడైనా? నాకు తెలిసి ఆయన చాలా ఈజీగా మాట్లాడేస్తున్నారు. మాకంటే బాగా ఆయనే చెప్పేస్తారు. ఒక్కొక్కసారి కొన్ని డైలాగులు ఉంటాయి, దాన్ని ఆయనే కన్వర్ట్ చేసేసుకొని నేను చెప్పేస్తుంటారు. అంటే ఇన్ని సంవత్సరాల జర్నీ ఇచ్చింది కదా, పార్ట్ 2లో నేను గమనించింది ఆయనే చెప్పేస్తుంటారు. ఒక్కొక్కసారి అంత ఈజీగా నేర్చేసుకుంటున్నారు సార్. ఫస్ట్లో చాలా హోంవర్క్ చేశారంట. ఫస్ట్ పార్ట్కి నేను స్లాంగ్ డిపార్ట్మెంట్లో లేనప్పుడు సో పనిచేసిన వాళ్ళు చెప్తున్నారు, చాలా హోంవర్క్ చేశారంట. వీళ్ళని పిలిపించుకొని, ఎవరైతే స్లాంగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆఫీస్కి పర్సనల్గా పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి రాసుకొని ఒక డైరీ మెయింటైన్ చేసి ఈ పదాన్ని ఏమనొచ్చు, ఈ పదాన్ని ఏమనొచ్చు, ఇట్లా. ఇప్పుడు భార్యని మే అంటాం మనం, అవును, అది మామూలుగా వేరే వాళ్ళు అంత ప్రాపర్గా అనరు, అమ్మీ అంటారు. అది ఎలా ఉంటుంది అంటే ఎక్కిరిచినట్లు ఉంటుంది, కరెక్ట్గా ఉండదు. మనం అంటేనే కరెక్ట్గా ఉంటుంది అది. ఓకే. సో అంత ఆ స్టైల్కి వచ్చేసినారు అల్లు అర్జున్ గారు. ప్రాపర్ చిత్తూరు లాగా మారిపోయారు సార్. ఏం చేస్తున్నావు? ఏంది మే ఏళ్ళ మే కూర కింద పోసినావు అంటాడు. ఏంది మే నీకు అంత మేళ మే ఏంటికి మే కూర కింద పోసినావు. ఇది మామూలుగా వేరే వాళ్ళు అన్నారు, తెలంగాణ వాళ్ళు కానీ లేకుంటే కోస్తా ఆంధ్ర వాళ్ళు కానీ మే అనమంటే వాళ్ళు ఇంకోలా అంటారు, అమ్మి అనడము అట్లా తెలిసిపోద్ది అనమాట. అంటే ఇప్పుడు ఒక్కొక్క డిస్టిక్ వైజ్ వెళ్తే ఆ లాంగ్వేజ్లో కొంచెం డిక్షన్ అనేది మారిపోతూ ఉంటుంది. చిత్తూరు స్లాంగ్ వచ్చేటప్పటికి డిఫరెంట్, కడపకి వచ్చేటప్పుడు వేరు. సో ఇట్లా బట్టి వాళ్ళు వేరే రకంగా అంటారు, మనం వేరే రకంగా అంటాం. అదే అంటాను, పర్ఫెక్షన్ రాదు. పర్ఫెక్షన్ రాదు అది. కానీ సార్ దగ్గర అది ఉంది. అల్లు అర్జున్ గారు అంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు. అంటే పుష్ప 2లో సో నువ్వు యాక్ట్ చేసిన పోలీస్ స్టేషన్ సీన్ కూడా ఒక్కసారిగా స్టార్టింగ్లో ఒక్కసారి ఏంటిది అని అనిపించింది. నీ పేరు కూడా తెలిసిపోయేలా వేసేసింది అసలు, నీ క్యారెక్టర్ పేరు. చిన్ని కృష్ణ ఏం చేస్తావు నువ్వు అని చెప్పేసి అంటారు కదా. కరెక్ట్. సో ఆ సీన్ ఎన్ని డేస్ జరిగింది? అది ఎక్కువ రోజులు జరిగింది. ఎన్ని డేస్ అని చెప్పకూడదో చెప్పలేను. ఎక్కువ రోజులు జరిగింది. మోర్ దాన్ 2-3 days 4 days అట్లా జరిగింది. ఎక్కువ రోజులు జరిగింది. చాలా అద్భుతంగా దాన్ని తీయడం కోసం సారు మళ్ళీ బెటర్మెంట్ కోసం ఒకసారి షార్ట్ అయిపోయినా సరే ఇంకా బెటర్గా రావాలి అంటే
మళ్ళీ కూడా దాన్ని రీషూట్ చేసి అట్లా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏంటంటే పుష్ప 1లో మనోడు సిండికేట్ మెంబర్ అంటే హెడ్ అయిపోయాడు. సెకండ్ పార్ట్లో స్టార్టింగ్లోనే సిండికేట్ హెడ్ ఎలా బిహేవ్ చేస్తాడు, ఏంటి కోపం వస్తే ఎలా ఉంటుంది అని చూపించడానికి ఈ సీన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్లా అనిపించింది. అవును, ఎగ్జాక్ట్లీ. అదే సారు పుష్ప సారే, ఎవరు? షికావత్ సారే, సుకుమార్ సార్. సుకుమార్ గారు. ఓకే. పుష్ప అంటే ఎవరో కాదు, సుకుమార్ సారే. అంటే అలా ఆలోచిస్తారు సారు. ఓకే. దాంట్లోకి వెళ్ళిపోతారు సార్. ఫస్ట్ మీరు చూసుంటారు మేకింగ్ వీడియోలో కూడా, సారు ఇట్లా అనడం, దమ్ము ఉంటే పట్టుకోరా షికావత్, ఈ డైలాగ్స్ ఇవన్నీ కూడా సార్ ఫస్ట్ సార్ పుష్పనే సార్ మారిపోయి తర్వాత వేరే వాళ్ళకి చెప్తారనమాట. వేరే ఏ యాక్టర్కైనా సరే షికావత్ లాగా మారిపోతారు, పుష్పలాగా మారిపోతారు. అద్భుతమైన యాక్టర్ సార్. కానీ ఎందుకు యాక్ట్ చేయలేదు ఆయన, కానీ చాలా బాగా చేస్తారు. మాకైతే అసలు చూస్తూ ఉండిపోతాం సార్ యాక్ట్ చేసి చూపించేటప్పుడు. కొన్ని సీన్లు వేరే యాక్టర్స్ అందరివి కూడా ఆల్మోస్ట్ ఎవరిది వాళ్ళు చేసేస్తారు, ఎవరి పార్ట్ వాళ్ళు చేసేస్తారు. కానీ ఒక్కొక్కసారి సార్కి ఏం కావాలా అనేది యాక్టర్కి అర్థం అవ్వడం కోసం ఆయనే చేసి చూపిస్తారు. అప్పుడు మన కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాను, ఎమోషన్ కానీ ఏదైనా చేశారంటే. అద్భుతమైన పర్ఫార్మర్ సార్. ఈ ఇలా కళ్ళల్లో నీళ్లు తెప్పించిన అంటే సీన్ ఏది? సుకుమార్ గారా లేకుంటే ఈవెన్ రెండు, అది ఏ సీనో చెప్పండి చాలు. ఓకే, అజయ్ గారి అమ్మ కాళ్ళు పట్టుకొని క్లైమాక్స్. ఓకే. వెడ్డింగ్ కార్డ్ సీన్ సార్ అద్భుతంగా చేసినారు. ఓకే. ఎవ్రీ అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన చేసి చూపెట్టారా? అలా ఏం కాదు, అజయ్ అన్న కూడా అద్భుతంగా చేసినారు. అంటే సార్ చేసిన స్టైల్ వేరు, అజయ్ అన్న చేసిన స్టైల్ వేరు. కానీ సార్ చేసేసి ఇది కావాలి, నీ ఇష్టం డాలి, నీ ఇష్టం అని ఫ్రీడమ్ ఇచ్చేస్తారు యాక్టర్కి. నువ్వు ఎలా చేస్తావో అలా చెయ్యి. ఐ మీన్ ఏ యాక్టర్ అయినా సరే వాళ్ళకంటూ ఒక సపరేట్ స్టైల్ ఉంటుంది. సో సార్ చేసే స్టైల్ వేరేలా ఉంటుంది, యాక్టర్స్ వేరే వాళ్ళు చేసే స్టైల్ వేరే. యాజ్ ఇట్ ఈజ్ అలా ఎవరు చేయరు. సార్ కూడా అది నచ్చదు. నేను చేసి మామూలుగా మన ఫ్రెండ్స్ కానీ నన్ను కూడా అనుకోండి, సార్ ఏదైనా ఒక సీన్ చేసి చూపిస్తే ఇలా కావాలరా అని అనుకోండి, సార్ యాజ్ ఇట్ ఈజ్ చేసినట్లు మేము అలాగే దింపేసాం అనుకోండి, నేను చేసినట్టు నువ్వు చేస్తే ఇంక నువ్వెందుకు రా, నువ్వు చెయ్యి అని చెప్తారు సార్. ఓకే. నాకు ఇంత ఉండాలి, దాన్ని ఏమంటారు అంటే కొలమానం, ఈ డెప్త్ కావాలి, స్కేల్ నాకు ఈ డెప్త్లో కావాలి, ఈ టెంపోలో కావాలి, దాన్ని నువ్వు చెయ్యి, నీ స్టైల్లో నువ్వు చెయ్యి అలా చెప్తారు అనమాట. ఓకే. ఆ స్కేల్లో చూసి అంటే చేసామంటే ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. సార్ మీరు బాగా చేశారనుకోండి, అద్భుతంగా అప్రిషియేట్ చేస్తారు. సార్ అప్రిషియేట్ చేసినట్టు ఏ డైరెక్టర్ చేయరు. ఓకే. దగ్గరకు వచ్చి హక్ చేసుకుని అదిరిపోయింది సూపర్ అని చాలా మంది యాక్టర్స్. అందుకే సార్ దగ్గర పనిచేయడం అంటే పిచ్చి, అందరికీ ఇష్టం. అండ్ ఒక్కసారి అయినా పని చేయాలని. ఇంకెప్పుడు అంటే సెట్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ మూడ్ కానీ సీన్ కరెక్ట్ అయిపోవాలని చెప్పేసి ఇట్లా కొన్ని వేరియేషన్స్ అనేది ఉంటాయి అనమాట. కరెక్ట్ టైంకి అయిపోవాలి, అరే ఇంతమంది ఉన్నారు అట్లా అని చెప్పేసి కొన్నిసార్లు స్కెడ్యూల్కి తగ్గట్టు కూడా అవ్వదు. అలాంటి టైంలో ఫ్రస్ట్రేట్ అయిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. సుకుమార్ గారు కూడా అలా ఫ్రస్ట్రేట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సారు ఇప్పుడు మామూలే వర్క్ ప్రెషర్ అందరికీ ఉంటుంది. పని మీరు అన్నట్లు ఈ టైంకి ఇది అయిపోవాలి, ఈ స్కెడ్యూల్కి ఇది అయిపోవాలి, ఈ ప్రెషర్ అందరికీ ఉంటుంది. సార్ కూడా ఉంటుంది. బట్ దాన్ని ఎక్కువ శాతం చూపించరు, ఎదుటి వాళ్ళ మీద చూపించరు. ఆయనే మదన పడుతూ ఉంటారు, ఆయనే ఆలోచిస్తూ ఉంటారు, ఆయనే ప్లాన్ చేస్తుంటారు. ఆ కంగారు మనకు కనిపిస్తుంది ఫేస్లో. ఎందుకు సార్ ఇంత ఈరోజు కోపం, అందరికీ సెట్లో మేము అలర్ట్ అయిపోతాం అప్పుడే, సార్ ఈరోజు కోపంగా ఉన్నాడు, ఎందుకంటే నిన్న అవ్వాల్సిన సీన్ ఇంకా అవ్వలేదు, నిన్న అవ్వలేదు, ఈరోజు మళ్ళీ చేస్తున్నాం కాబట్టి అందరం అలర్ట్గా ఉంటాం, ఈ చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు అని.